హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో చింత చిగురుతో అయితే పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తానండి. దీనికోసం అయితే ముందుగా ఒక కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పు వరకు తీసుకొని ఒక 2-3 టైమ్స్ వాటర్ వేసుకొని శుభ్రంగా అయితే గట్టిగా పిసుకుతూ కడుక్కొని అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాననివ్వండి. ఇది బాగా నానిపోయిన తర్వాత దీనిలోకి సరిపడా వాటర్ అయితే వేసుకొని, అంటే 1 కప్పు కందిపప్పుకి 2 కప్పులు వాటర్ అయితే సరిపోద్దండి. అలా వేసుకొని 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక 4 విజిల్స్ అయితే వేయించుకోండి. ఇప్పుడు చింత చిగురు అయితే తీసుకొని దీనిలో కొమ్మల్లా ఉన్న ఇలాంటివి పక్కకైతే సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ చింత చిగురిని బాగా మెత్తగా పొడి పొడిగా అయితే 2 చేతులతోని బాగా నలుపుకోండి. బాగా ఉడుకుతుంది, అంటే మధ్య మధ్యలో కొమ్మల్లా రాకుండా బాగుంటుందండి. ఇప్పుడు 1 కప్పు చింత చిగురుని అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాక కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత దానిలో మనం రెడీ చేసుకున్న చింత చిగురు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకోండి. చింతపండు ఎందుకంటే ఈ చింత చిగురులో కొంచెం వగరైతే ఉంటుందండి, కాబట్టి చింతపండు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్, కారం, అలాగే పసుపు అయితే వేసుకొని, అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద అయితే పెట్టుకొని కాసేపు బాగా మగ్గనివ్వండి. ఇది బాగా ఉడుకుతుండగానే మనమైతే ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అయితే గుజ్జు తీసుకొని స్ట్రెయిన్ చేసుకొని అయితే పప్పులో వేసుకోండి. ఇప్పుడు పోపు కోసం అయితే ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ తీసుకొని ఒక బాణీ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఈ పోపు అలాగే కొంచెం ఇంగువ అయితే వేసుకొని పోపు బాగా వేగనివ్వండి. ఈ పోపు అయితే బాగా వేగిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పప్పుని ఈ పోపులోకి అయితే వేసుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకున్న వెంటనే ఈ పప్పు పైన అయితే మూత పెట్టుకోండి, ఆవిరి బయటకు పోకుండా. ఇప్పుడు ఈ పప్పుని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.